ఇప్పుడే అందిన వార్త. దరఖాస్తు చేసుకున్న ఏదైతే రాజీవ్ వికాసం పథకం ఉందో 4 లక్షల స్కీము. సో 16 లక్షల మంది అప్లికేషన్లు అయితే చేసుకోవడం జరిగిందా వీళ్ళకు హోల్డ్. ఈ పత్రాలు ఉన్న వారికి మొదటి లిస్టులో పూర్తి వివరాలు కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కొన్ని మార్పులు చేర్పులు అంటూ. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిందండి, వివరాలు వెళ్ళిపోదాం. మనం క్లారిటీగా తెలుసుకుందాం. తెలంగాణలో వచ్చేసి మనకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ను అమలు చేసే ప్రక్రియ మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వివిధ యూనిట్లోకి వచ్చినటువంటి దరఖాస్తులు అధికారులు హోల్డ్లో పెట్టినట్టు తెలుస్తుంది. సో ఎవరెవరికి ఏంటనో చూద్దాం. మరోపక్క ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 16.23 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో వచ్చేసి 15.53 లక్షల మంది దరఖాస్తులు వెరిఫై అయిపోయాయన్నమాట. వీటిలో 6.6 లక్షల దరఖాస్తులు తిరస్కారం గురయ్యాయని సంక్షేమ శాఖ అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ఈ స్కీము ఈ నెల 2వ తొలి దశ కింద దాదాపు 1,00,000 లోపు యూనిట్లు అనేది మంజూరు చేయాలన్నప్పటికీ వాయిదా పడినట్లు విషయం తెలిసిందే. ఇక ఈ స్కీము భారీగా దరఖాస్తులు అయితే వచ్చాయి. దీంతో అనర్హులను గుర్తించాలని అప్లికేషన్లకు సంబంధించి పునఃపరిశీలన చేయాలని సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తుంది. హోల్డ్లో ఉన్నటువంటి అప్లికేషన్లో హోల్డ్లో పెట్టాలని కలెక్టర్లకు సర్కారు సమాచారం అయితే చెప్పినట్లు. ఇక దీంతో ఈ స్కీమ్ అమల్లోనూ జాప్యం తప్పదని తెలుస్తుంది. రాజీవ్ వికాసం సంబంధించి లబ్ధారుల ఎంపిక బాధ్యత అధికారులదే అని నిబంధన అయితే ఉంది. కాబట్టి దీని ప్రకారం ఆ లబ్ధారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా అధికారుల ఆధీనంలో ఉండాల్సి అయితే ఉంది. అయితే తుది జాబితా మంత్రుల ఆమోదం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో దీనిపైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేలు సూచించిన వారిని ఎంపిక చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు సూచించిన అభ్యర్థులు ఎంపిక కావడం వల్ల పథకం అమలుకు సంబంధించి పారదర్శకత పైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే సో దరఖాస్తులకు సంబంధించి చూసుకున్నట్లయితే 16.23 లక్షల దరఖాస్తులు, బీసీలకు సంబంధించి 1.55 లక్షల యూనిట్లు కాగా దరఖాస్తులు వచ్చేసి 8.10, అలాగే ఎస్సీలకు సంబంధించి 1.44 లక్షల యూనిట్లు కాగా 3.92 లక్షలు. ఇక ఎస్టీలకు సంబంధించి 91,000 యూనిట్లకు గాను దరఖాస్తులు 1.83 లక్షలు, ఈబీసీ లక్ష్యంగా 51,000 యూనిట్లకు దరఖాస్తులు, క్రైస్తవులకు సంబంధించి 5,000 యూనిట్లు రాగా 4,604 దరఖాస్తులు అయితే రావడం జరిగిందనమాట. సో ఇక ఎంపిక చేయాలనే లక్ష్యంతో పాటు యూనిట్ల విలువను తగ్గించుకోవాలని చెప్పిన స్పందన రాలేదన్నమాట. ఎంపీడీఓ మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కువగా ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారికి మరొకసారి తక్కువ స్కీమ్ వర్తించే విధంగా అవకాశం అయితే ఎంపీడీఓ వాళ్ళు అయితే కల్పించడం, చాలామంది అలానే ఉన్నారన్నమాట. అవకాశానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని మార్పులు చేర్పులు అయితే ప్రభుత్వం మొత్తానికి ఎప్పుడు మరి శాంక్షన్ లెటర్ ఇవ్వబోతున్నారు, ఎవరెవరు కోల్డ్ పెట్టారు ఏంటనేది స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అయిపోయిన తర్వాతనే మనకు ఏదైతే ప్రభుత్వం ఈ రాజీవ్ వికాసం పథకానికి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని లేటెస్ట్ అప్డేట్ అండి.